గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. మన తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కొన్ని స్కీమ్స్ 2014 ఇయర్కి సంబంధించి సింపుల్గా చూద్దామండి. సో మొదలు కూరగాయలతో స్టార్ట్ అవుతుంది అనుకుందాం. సో మన ఊరు మన కూరగాయలు, మన ఊరు మన కూరగాయలు అనేటువంటి ప్రోగ్రామ్. మన ఊరు ఆగస్టు 6, కొంచెం రైమింగ్గా జ్ఞాపకం పెట్టుకోండి. మన ఊరు ఆగస్టు 6, ఆగస్ట్ అంటే 8, 6 అంటే 6, 8 + 6 14. సో 2014 ఆగస్టు 6న ప్రారంభించినటువంటి పథకం ఏంటిదండి? మన ఊరు మన మన కూరగాయలు. సో అది సో మెదక్ డిస్టిక్లో ఇక్కడ ప్రారంభించారండి. మన ఊరు మన కూరగాయల స్కీమ్, మెదక్ డిస్టిక్, 8 + 6 14. సో 2014. భూమి కొనుగోలు గో ఫర్ గోల్కొండ కోటలో. సో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కేసీఆర్ గారు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గోల్కొండ కోటలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో ఆగస్టు 15, 2014లో గో ఫర్ కొనుగోలు. సో ఎస్సీ దాంట్లో ఉన్నటువంటి అత్యంత నిరుపేదలకు సో భూమి కొనుగోలు, సో దళితులకు, ఎస్సీ మహిళలకు వాళ్ళకు భూమి పంపిణీ చేసేటువంటి కార్యక్రమం భూమి కొనుగోలు పథకం. ఇది గో ఫర్ గోల్కొండ కోట. సో 2014 ఆగస్టు 15. నెక్స్ట్ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవి రెండు కూడా హైదరాబాద్లో పెళ్ళిళ్ళు జరిగాయి అనుకోండి. సో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ హైదరాబాద్లో వైభవంగా పెళ్లి చేసాం అనుకోండి. సో అది గాంధీ జయంతి నాడు. సో 2014 గాంధీ జయంతి నాడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రెండు స్కీమ్లు హైదరాబాదు. సుభోజనం సద్దిమూట. సో సిద్దిపేటలో ఎక్కడ ప్రారంభించారండి? సిద్దిపేటలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు సో ఆ ప్రోగ్రామ్. సో ఇది అక్టోబర్ 13, 2014. సుభోజనం సద్దిమూట సిద్దిపేట, సుభోజనం లేదా సద్దిమూట స్కీమ్ ఇది ఎక్కడ ప్రారంభించారండి? సిద్దిపేట. సో అక్టోబర్ 13, 2014. భోజనామృతం, ఇది కూడా మనకు ప్రాంతీయ ఆసుపత్రి లోపల సో రోగులకు సహాయకులకు ఉచిత భోజన సౌకర్యం. సో ఇది కూడా 13, 10 రెండు కలిపి చదువుకోండి. సుభోజనం, భోజనామృతం, భోజనం ఈ రెండు కూడా అక్టోబర్ నెలలోనే. సో 13, 13 రెండు. కళ్యాణ లక్ష్మి, షాదీ హైదరాబాద్లో వైభవంగా పెళ్లిళ్ళు జరిపారనుకోండి గాంధీ జయంతి నాడు. నెక్స్ట్ భూమి కొనుగోలు గోల్కొండ కోట. సో ఇది ఆగస్ట్ 15, సింపుల్ జ్ఞాపకం ఉంటుంది. 8 + 6 14. సో మన ఊరు ఆగస్టు 6 ఇక్కడ ప్రారంభించడానికి మెదక్ డిస్టిక్. షీ టీమ్స్, సో హైదరాబాద్ లోపల మనకు లైంగిక వేధింపులకు స్త్రీలను రక్షించడానికి ఒక మంచి స్కీమ్ ఇదండి. సో ఇది షీ టీమ్ స్కీమ్. ఇది అక్టోబర్ 24, 2014. 14, 10, 24. 14 + 10 24. సో ఇట్లా జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ ఆసరా పెన్షన్స్. సో కేసీఆర్ గారు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మనకు కొత్త పెన్షన్స్ ఇస్తున్నాడని చిన్నగా కోడ్ అనుకోండి. మనకు అంటే మహబూబ్ నగర్, కొత్త అంటే కొత్తూరులో ప్రారంభించాడు. కొత్త పెన్షన్స్ ఇస్తున్న అప్పటి వరకు ఉన్నటువంటి 200 1000 పైన ఇంక్రీజ్ చేయడం ఇవన్నీ కూడా సో వృద్ధులు, వికలాంగులు అందరికీ కూడా అన్ని రకాల వారికి, కేటగిరీస్ వారికి కొత్త పెన్షన్స్ పెంచాడు అనుకోండి. ఇది నవంబర్ 8న ప్రారంభించాడు. సో మనకు కొత్త పెన్షన్స్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు కొత్త పెన్షన్స్ మహబూబ్ నగర్, కొత్త అంటే కొత్తూరులో ప్రారంభించారు నవంబర్ 8 నాడు. ఇవన్నీ కూడా కేవలం 2014 సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్. ఇట్లా సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.